స్టార్ట్ చేద్దామా? అరే యా మాట వే ఫాఫో నీ ఎవ్వ 16 సంధి నుంచి చూస్తన్నా యాట కప్పు వచ్చినట్టనే పోతుంది, పుసుక్కున జారిపోతుంది వే. నీ యాల్ది ఇంత బతుకు బతికి గి తొక్కలో ఐపీఎల్ కప్పు కాడ ఇజ్జత్ మొత్తం పోతాంది. ఏహే నువ్వు బుగులేవడాక విరాటో, నీ ఎవ్వ టిప్పుకి 2 నూర్లు జప్పరితే కప్పు ఎట్ట జారిపోతుంది. ఈ తూరి మాత్రం కప్పు పక్క నమ్దే, యూ డోంట్ వర్రీ. ఎస్ ఇన్ని దినాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ తూరి మాత్రం కథ వేరే ఉంటది. గెట్ రెడీ మై డియర్ ఛాలెంజర్స్. అన్న వారసునికి కప్పు గెలిచి గిఫ్ట్ ఇయ్యాలే, అన్న ముఖంలో స్మైల్ చూడాలే, ఎర్రగుంటది కారం. ఈసాల కప్పు నమ్దే. ఆర్సీబీ డేంజర్ స్మైల్ అంటారా బాబు. వా నాయన సిరాజో, గిఫ్ట్ ఇస్తాం అని చెప్పి మళ్ళా యాడ లిఫ్ట్ ఎత్తుతారేమని భయం అవుతాందివే. మళ్ళా గందుకే విరాటు చెప్పేది, ఈ తూరన్న దిష్టి తిప్పించుకుందంతే ఏం కాదు. ఓ సినీ మ్యాక్సీ ఏమంటున్నావే? అవునే విరాటు, నీకైతే గిసు వంటివి బొత్తిగా తెలియదు చూడే. అరే టిప్పుకి 50 నూర్లు జోపుతూనే ఉంటావు, స్కోర్ ని 2 నూర్లు దాటిస్తూనే ఉంటావు. అయినా కూడా గెలుతలేమంటే మనకి ఎవడో చేతబడి చేసినట్టున్నాడు చూడే. నా మాట నువ్వు ఏం కాదు. చేతబడి లేదు, అమ్మబడి లేదు, గది గానే కాదా విరాటో. మీకు మా ముంబై సక్సెస్ ఫార్ములా చెప్తా, ఫాలో గాండివే. దెబ్బకు మినమిన కప్పులు గెలుస్తూనే ఉంటారు. చెప్పే రోహితు, నీ ఎవ్వ మా ఓని ఎలా బౌలింగ్ ని నమ్ముకునేదానికన్నా నిన్ను నమ్ముకోవడమే శంగని మేలు. ఏం లేదా విరాటో, ఫస్ట్ మ్యాచ్ నైతే ఖచ్చితంగా దేవునికి ఇచ్చే తీరాలే. గప్పుడే కప్పు పక్క గెలుస్తారు. ఈ తూరు కూడా మేము ఇదే ఫార్ములానే ఫాలో అవుతున్నాం, చూసుకోమల్లా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ వే రోహిత్. వా అంత సీన్ లేదు. ఫస్ట్ మ్యాచ్ దేవునికి, 2వ మ్యాచ్ పూజారికి, ఎన్నిక గీడుండేది రోహిత్ శర్మ కాదు, పాండ్యా, కున్ఫు పాండ్యా. ఈ తూరి మాత్రం కథ వేరే ఉంటది. ఏంది వేర్దికు ఏమంటున్నావులే? అబ్బే ఏం లేదన్నా, ఈ తూరి నువ్వు ఆరెంజ్ కాపీ పెట్టుకుంటే చూడాలనుందే గంతే. చూపిత్తా. ఇన్ని దినాలు కెప్టెన్సీ ప్రెజర్ ఉండి కూడా సరదాకే 6లు తప్పరెత్తుంటి. ఇప్పుడైతే గా ప్రెజర్ కూడా లేదు, చూసుకోమల్లా. నీ ఎవ్వ ఈ తూరి మాత్రం దిబిడే. వా రోహిత్ అన్నో, కొంపదీసి నువ్వు గానకి ఐపీఎల్ లో దుమ్ము లేపినావనుకో నీకే బొక్క పడుతుందే. ఏందివే సూర్య ఏమంటున్నావులే? అవునన్నా, నువ్వు ఆరెంజ్ క్యాప్ గాన పెట్టుకున్నావు అనుకో, ఇంకా మన ఓనియాలు ఊకుంటారని. కెప్టెన్సీ ప్రెజర్ లేకుంటే బాగా ఉన్నే కాడి కూపుతున్నాడని చెప్పి ఆ ఇంత T20 వరల్డ్ కప్ లో నీ కెప్టెన్సీని. అవును వేర్దికో, కొంపదీసి గిద్ది కూడా నీ ప్లానింగేనా? ఓ శని, నాకు చక్కగా టాస్ కి బొమ్మ నెంబర్ చెప్పనీకనే రాదు కదనే రోహిత్ బై. ఇంకా ఇంతగా ప్లానింగ్ అంటే యాదికొత్తుందే ధోని బై. నిరుడు కప్పుని మన రాయుడికి ఇచ్చినట్టు ఈ తూరి మాత్రం ఖచ్చితంగా నాకే ఇయ్యాల చూడే. సరేలేవే, గట్టినే చూద్దాం తి. మీకు ఆశ కన్నా అద్దుండాల చూడే ధోని బై. అరే ఓ పక్క మ్యాచ్లే స్టార్ట్ కాలే, అంత లేక కప్పు మీదేనే డిసైడ్ అవుతున్నారు. అయినా ఇంకా ఎన్ని కప్పులు గెలుస్తారే నాకు అర్థం కాదు. తమ్ముడు నిరుడు గిది నాకు లాస్ట్ ఐపీఎల్ అన్నందుకే మా ఓనియాలు కప్పు తీసుకొచ్చి చేతులు పెట్టిరువే. పైగా ఇప్పుడు గిది నిజంగానే నా లాస్ట్ ఐపీఎల్ ఆయే, చూసుకోమల్లా. ఏందన్నా చూసుకునేది నాకు అర్థం కాదు. ఐపీఎల్ అంటే ఇంకా పొద్దు మొగులు ముంబై చెన్నైనా. ఈ తూరి మాత్రం కథ వేరే ఉంటది, నువ్వే చూసుకో. ఎస్ కరెక్ట్ చెప్పినావే పంతో. నా కెప్టెన్సీకి నీ లొడ్డసేయగాన తోడైంది అనుకో. గంత సందు దొరికితే చాలు సంకెక్కాలని చూస్తున్నావేందే వారర్ బై. యాదో గంత ఇంజూర్ అయినందుకు మా ఓనియాలు నీకు టెంపరీ కెప్టెన్సీ ఇచ్చిర్రు గంతే. ఈ తూరి మాత్రం మన బండిని నడిపేది నేనే చూడి. వా తమ్ముడు, బండి నడపడాలు మనకు అచ్చువాటు వచ్చలేవు అని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఫస్ట్ నువ్వు ఫిట్నెస్ మీద ధ్యాస పెట్టువే. నీ ఎవ్వ మాతో పాటు వచ్చినాక గుజరాత్ నాయన్లేమో ఆడిన 2 తూర్లు ఫైనల్ కి పోయిర్రు. పైగా ఓ తూరి కప్పు కూడా కొట్టిర్రు. నీ యాల్ది కాకు పురాను, మేయర్స్, స్టోనీస్ ఇంత తోపులను పెట్టుకుని కూడా ఒక్క తూరు కూడా ఫైనల్ కి పోలే అంటే ఇజ్జత్ మొత్తం పోతాందివే. మళ్ళా పొద్దు మూకులు మన దేశల్లాగా ఆరెంజ్ కాపీ మీద ఉంటే ఫైనల్లో అడుగు పెట్టేది ఎప్పుడు, కప్పు కొట్టేది ఎప్పుడు? వా ఏంది వేపు సుక్కున గట్టంటివి. మళ్ళా లేకపోతే ఏందే గా చెన్నై ముంబైలను చూడు, గా తొక్కలు ఆరెంజ్ క్యాప్ల కన్నా కప్పులే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నే కాటికి సప్పరించుకుంటూ వరుస పెట్టి కప్పులను కొంపక పట్టుకోబోతున్నారు. నీ ఎవ్వ మనం కూడా జర అప్డేట్ కావాలా చూడే. ఎస్ కరెక్ట్ చెప్పిన వెడ్డి కాకో. ఇన్ని దినాలు క్లాసిక్ రాహుల్ నే చూసిర్రు. నీ ఎవ్వ ఈ తూరి రాహుల్ 2.0 అంటే ఏందో చూస్తారు, చూపిత్తా. వా గిదయ్యే పని కాదు గాని. ఒరే అమ్మేయర్సో, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరిగేది మన ఊర్లోనే. గీ ఐపీఎల్ లో బాగా ప్రాక్టీస్ చేసుకో. గీ ప్రాక్టీస్ వరల్డ్ కప్ కి పనికొత్తది. ఎట్ట మన పిచ్చులు గీ ఇండియా పిచ్చులు సేమ్ ఉన్నాయి. ఓకే అన్నా. ఓసిని మీ దుంపల దగ్గర మ్యాచ్లు అయితే స్టార్ట్ గాని చెప్తా మీ సంగతి. ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.